ట్రాఫిక్ అధ్యయనం చేసుకుంటూ ట్రాఫిక్ రద్దీకి సంబంధించి గౌరవ సభ్యులు దయాకర్ గారు చెప్పిన అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రద్దీ సమస్యలను, ఈ ఆర్టీరియల్ మార్గాలను మెరుగుదరాలని, మరి ఎలివేటెడ్ కారిడార్స్ కానీ, గ్రేట్ సెపరేటర్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లతో కూడుకున్న కూడళ్ళు అక్కడ మెరుగుపరచాలనే ఒక సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మున్సిపల్ శాఖను కూడా నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో రాబోయే ఒక 30-40 సంవత్సరాల కాలం పాటు ఫ్యూచరిస్టిక్ హైదరాబాద్ని రూపొందించాలని ఆలోచన చేసి మరి HCT ప్రాజెక్ట్ కింద మరి 1090 కోట్ల మొత్తానికి దాదాపు మరి 29 ఇది ఎలివేటెడ్ కారిడార్స్ కానీ, గ్రేట్ సెపరేటర్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లు కానీ, కూడలికి సంబంధించిన మరి ఎక్స్పాన్షన్స్ కానీ వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకునే చేయటం జరిగింది అధ్యక్ష. మరి ఈ క్రమంలో వారు చెప్తా ఉన్నప్పుడు మనము ఇతర మెట్రోపాలిటన్ సిటీకి సంబంధించిన అంశాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం అధ్యక్ష. మన పక్క రాష్ట్రాలకు సంబంధించి అక్కడ క్యాపిటల్స్లో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న సందర్భంలో ఈరోజు మనము ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశం కూడా దీనిలో ఒక ప్రత్యేకమైన ప్రస్తావన అధ్యక్ష. ఒక పరంగా వెస్ట్ సిటీ సార్ మీకు కూడా చూశారు అధ్యక్ష, మీరు సాయంకాలం పూట అనేక సందర్భాల్లో కూడా మరి పీక్ ఆఫీస్ టైంలో కూడా ఎదుర్కొంటున్న సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఓన్లీ వెస్ట్ సిటీకి సంబంధించి వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ పూర్తి స్థాయిలో రద్దీ అయ్యే ప్రమాదం కనబడతా ఉంది. రేపు రాబోయే కాలంలో మరో బెంగళూరు, మరో ఢిల్లీయో, మరో ముంబై సిటీస్ కాకుండా ఉండాలని మళ్ళా డీకంజెషన్ చేయాలి ట్రాఫిక్. అదే విధమైన సమతుల్యంగా 4 కార్నర్స్ ఆఫ్ హైదరాబాద్ హ్యాస్ టు డెవలప్డ్ అధ్యక్ష. సమతుల్యంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నిటిని కూడా కార్యాచరణ తీసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు టైం లిమిట్స్ పెట్టి ప్రతి సందర్భంలో ప్రతి అంశంలో కూడా వారానికోసారి మరి మినిమం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోనే వీటికి సంబంధించి అధికారులతో సమీక్ష చేసుకొని పనికి సంబంధించి ఏ విధంగా వేగవంతమవుతా ఉంది, ఇవి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ ఛాలెంజెస్ ఏర్పడతా ఉన్నాయి అనే అంశం విషయంలో ఒక ప్రత్యేకమైన దృష్టితో ముందుకెళ్తా ఉన్నాం. ఇవన్నిటిని కూడా మరి గౌరవ సభ్యులు చెప్పిన అనేక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక మోడల్ సిటీగా, అంటే మోడల్ సిటీ అని అందరం అంటూ ఉంటాం అధ్యక్ష, రాబోయే కాలంలో ఫ్యూచరిస్టిక్ సిటీ ఏ విధంగా ఉండాలనే ఆలోచనతోనే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తున్నామని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష.